పెట్టుకోండి. ఇంట్లో శివలింగం పెట్టుకుంటే కొంపలు అంటుకుపోతాయి, రోజు అర్చన చేయాలి, లేకపోతే ఆ ఇంట్లో ప్రమాదాలు జరిగిపోతాయి, ఇవేమీ పట్టించుకోకండి. అవన్నీ భయాలంతే. చక్కగా శివలింగం తెచ్చి పెట్టుకుని మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పూజ చేసుకోండి. బాణలింగాలు, రసలింగాలు అలాంటివి తెచ్చుకోకండి, ఎందుకంటే వాటికి విపరీతమైన నియమాలు. అందుకని చిన్నది, ఈ అంగుష్ట మాత్రం కన్నీ అంతకన్నా చిన్నది కానీ ఉన్నది, వెండిదో లేకపోతే ఇత్తడిదో రాతిదో అలాంటివి తెచ్చుకోండి. ఏవి లేకపోతే మట్టితో చిన్న శివలింగం చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు 5 ప్రక్రియలు ఎలా చేయాలి అని చెప్తా. మొట్టమొదటిది అభిషేకం. అభిషేకం ఇచ్చే ఫలితాన్ని అసలు మాటల్లో చెప్పలేం, సామాన్యమైన ఫలితం కాదు అది. ఎలా చేయాలి అభిషేకం? దానికి 2 మార్గాలు ఉన్నాయి. మొట్టమొదటి మార్గం ఏమిటంటే వైదికమైనది. మీకు ఒకవేళ మహన్యాసం కానీ, లఘున్యాసం కానీ, నమకం కానీ, చమకం కానీ ఇవన్నీ వచ్చు అనుకోండి, చక్కగా శివలింగానికి అభిషేకం చేసుకోండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్వరం రాకపోతే మాత్రం వేదం చదవకండి.